శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో ఈ నెల 28న విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు కాంస్య విగ్రహావిష్కరణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కదిరి బలిజ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో తెలుగు జాతి గర్వించదగ్గ మహానుభావుడు విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీ 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 కృష్ణదేవరాయల వారి కాంస్య విగ్రహావిష్కరణ మహోత్సవాన్ని ఈ నెల 28వ తేదీన ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కదిరి బలిజ సంఘం నాయకులు తెలిపారు. కుల మతాలకు అతీతంగా కదిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బలిజ బంధువులు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా కదిరి శాసన సభ్యులు కందికుంట వెంకట ప్రసాద్, రాష్ట్ర పర్యాటక సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ, హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, యెహుడా చైర్మన్ టీసీ వరుణ్తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, బలిజ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. తెలుగు సాహిత్యం, కళలు, సాంస్కృతిక విశేష సేవలు అందించిన శ్రీకృష్ణ దేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని సువర్ణ యుగంగా తీర్చిదిద్దిన మహారాజుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని నాయకులు పేర్కొన్నారు. భావితరాలకు ఆయన స్ఫూర్తిని అందించాలనే లక్ష్యంతో కదిరి పట్టణంలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 28న జరిగే విగ్రహావిష్కరణ మహోత్సవానికి ప్రతి ఒక్కరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కదిరి బలిజ సంఘం నాయకులు కోరారు. 5 గంటల నుండి స్టార్ట్ అయి 7-8 గంటల వరకు జరుగుతుంది. చాలా గ్రాండ్గా చేయాలని మన కదిరి శాసనసభ్యులు అయినటువంటి కందికుంట వెంకట ప్రసాద్ గారు చాలా దృఢంగా ఉన్నారు. దీన్ని చాలా ఎందుకంటే ఈ విగ్రహం అనేది శ్రీకృష్ణ దేవరాయలు అనేటువంటి చక్రవర్తి ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక మతానికో చెందినటువంటి కాదు. అతను ఎన్నో గుళ్ళు, గోపురాలు, చెరువులు ఆ కాలానికే ఆయన ఆలోచించి చేసినటువంటి వ్యక్తి. కాబట్టి ఇతన్ని ఈ తెలుగు భాషను కూడా ఒక స్థాయిలో నిలబెట్టినటువంటి వ్యక్తి. ఆంధ్ర భోజుడు, ఆంధ్ర కవి. చాలా ఆయనకున్న తెలివితేటలతో అసలు ఈరోజు మనం తాగడానికి నీళ్లు కానీ, వ్యవసాయం చేయడానికి మన రైతులకైతే ఏమి, గుళ్ళు గోపురాలకి వెళ్ళడానికి ప్రతి ఒక్క ప్రజలకి ఒక చాలా బాగా ఆయన సౌకర్యాలు కల్పించినాడు. అటువంటి వ్యక్తి ఇక్కడ విగ్రహావిష్కరణ చేస్తున్నామంటే మనం చాలా మనం గర్వకారణం. మా గొప్పతనం అనమాట. మా గొప్పతనం కాదు, మేము ఆయన విగ్రహాన్ని ఈరోజు మనం ఆవిష్కరిస్తున్నామంటే మా జన్మ సార్థకమవుతున్నాడు అనమాట. ఎందుకంటే అలాంటి వ్యక్తుల్ని మనం ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అతన్ని స్మరించుకుంటూ రియల్గా జయజయులు శ్రీకృష్ణదేవరాయలు గారి జయజయులు పలుకుతూ ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. 28/6/2026 తేదీ ఆదివారం శ్రీ శ్రీ కృష్ణదేవరాయల విగ్రహావిష్కరణ కదిరి నడుబొడ్డి అయినటువంటి సైదాపురం దగ్గర పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం నిర్వహించడానికి పూర్తిగా అందరి సహకారంతో, అనేక మంది ప్రముఖులతో, ముఖ్యంగా మా కదిరి ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో, ఆయన సహకారంతో పెద్ద విజయంతం చేయాలని ఆయన కొన్ని వర్గాలకు కాదు, కులాలు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కదిరి బలిజ సంఘం తరఫున ఆహ్వానిస్తున్నాము. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల కూడా, కులస్తులు కానీ మతస్థులు కానీ అందరూ కూడా పాల్గొని ఆయన దేశానికి చక్రవర్తి, అనేకమైనటువంటి సంక్షేమంలో నిలిచిపోయినటువంటి గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు గారి కాంస్య 11 అడుగుల విగ్రహాన్ని మనము ఈరోజు కదిరి పట్టణంలో రాబోయే ఆదివారం 28వ తారీఖు సాయంత్రము 6 గంటలకు దిగ్విజయంగా ఆవిష్కరించుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జిల్లా నలుమూలల నుంచి ప్రతి ఒక్క వర్గాన్ని ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తున్నాము. అలాగే అన్ని రాజకీయ పార్టీల వాళ్ళకు ఆహ్వానిస్తున్నాము. తర్వాత ముఖ్య అతిథిగా పర్యాటక శాఖ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారు, మళ్ళీ జిల్లా మంత్రులు, జిల్లా నాయకులు అందరూ వస్తున్నారు. ముఖ్యంగా కదిరి పట్టణ ప్రజలకు బలిజ సంఘం, శ్రీకృష్ణదేవరాయల బలిజ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున వచ్చి సహకరించి విజయవంతం చేయాలని మరొకసారి కోరుకుంటున్నాము. కృష్ణదేవరాయల గురించి గత 3 ఏళ్లుగా శ్రీకృష్ణదేవరాయల విగ్రహం మేము ఇక్కడ కదిరిలో పట్టణంలో
ఏర్పాటు చేయడం జరిగినది. ప్రతి ఒక్కరూ మా బలిజ బంధువులైతే ప్రతి ఒక్కరూ దాతలు ముందుకు వచ్చి ఇంటింటికి మేము ₹1, 10, ₹20, ₹100 వసూలు చేసుకొని ఈరోజు మా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దీనికి 3 ఏళ్లుగా మేము ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఇది తీసుకొని కేసులు పెట్టించుకొని అన్నీ ఈరోజు ఇక్కడికి వచ్చిందంటే అన్నగారు దయచూసి మళ్ళీ అక్కడే ఆ విగ్రహం అక్కడే పెట్టండి, మీకు నేనున్నాను, మీకు అండగా నేనున్నాను, ఇక్కడే విగ్రహం పెట్టి ఆడే జరుపుదామని అన్న కందికుంట వెంకటప్రసాద్ అన్న గారు మాకు అందరికీ తెలియజేయడం జరిగినది. ఈరోజు చుట్టుపక్కల మండలాలు అయితేనే కాబట్టి అలాంటి చక్రవర్తి యొక్క విగ్రహం ఇప్పటికీ ఈ ఊర్లో మనం ప్రతిష్ఠించుకున్నందుకు చాలా గర్వపడుతున్నాం. ఈ కార్యక్రమానికి ఒక కులమే కాకుండా మతమే కాకుండా కులాలకు అతీతంగా సమాజంలో ఉన్న మేధావులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఆయన ఆదర్శ పురుషుడు, ఆదర్శ నాయకుడు, కవులకు ఆదర్శవంతుడు, ప్రతి ఒక్కరికి ఆయన ఆదర్శవంతుడిగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విగ్రహావిష్కరణకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కదిరి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించి విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున విన్నవించుకుంటూ జై కృష్ణదేవరాయ. ఆయన చేసిన పనులు ఇప్పటికీ మనం ప్రతిఫలం అనుభవిస్తున్నామంటే ఆయన దూరదృష్టికి ఎంతో నిదర్శనం. ఆయన గురించి చెప్పాలంటే అన్ని వర్గాలను, కవులను మరియు సాంస్కృతిక కళలను, శిల్పశాలను అందరినీ ఆదరించి అనేక కార్యక్రమాలు చేసి చెరువులు, కుంటలు, దేవాలయాలు నిర్మించడంలో ఆయన చేసిన, మన రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన చేసిన ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. వాటిని అన్నింటినీ స్మరించుకుంటూ మనం ఈరోజు ఈ శ్రీమద్ కాద్రి నరసింహస్వామి సన్నిధిలో మనం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం అందరికీ మంచిది అనే ఉద్దేశంతో మేము ఏర్పాటు చేస్తున్నాము. దయవుంచి అందరూ కూడా కదిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా వచ్చి పాల్గొని ఈ కార్యక్రమం దిగ్విజయం చేయవలసిందిగా అందరినీ ప్రార్థిస్తున్నాం. కృష్ణదేవరాయల కాస్త విగ్రహాన్ని మన కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో ఈరోజు బలేజ్ కులస్తులందరూ కూడా తరలి రావాల నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నో చెరువులు, గుళ్ళు, కుల మతాల అతీతంగా, రాజకీయాల అతీతంగా ఈరోజు వేలాదిగా తరలి రండి. మా కులం బలిజ కుల కాదు, ప్రతి ఒక్క కులానికి కూడా ఉపయోగపడే వ్యక్తి, అట్లా రైతులు కావచ్చు, కూలోళ్ళు అందరికి కూడా ఉపయోగపడే వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తరలి రావాలని చెప్పేసి మా బలిజ కుటుంబాల సభ్యులు తన ఆహ్వానిస్తూ జై హింద్, జై భారత్ మాత. శ్రీకృష్ణదేవరాయల బలిజ సేవా సమితి విజ్ఞప్తి చేస్తున్నాం. రండి, కదిలి రండి. ఇది మన అందరి పండుగ. ప్రతి ఒక్కరూ ఈ వేడుకలో పాలు పంచుకోవాలని, విజయవంతం చేయాలని కోరుతున్నాం. జై శ్రీకృష్ణదేవరాయల, జై జై శ్రీకృష్ణదేవరాయల. దయచేసి ప్రతి ఒక్కరూ కోఆపరేట్ చేయండి, ప్రతి ఒక్కరూ తలరండి. ఇది మన కదిరి పట్టణంలో ఒక ప్రెస్టీజ్ ఇష్యూగా మనం చేస్తున్నాము. మనము అత్యంత వైభవంగా నిర్వహించుకున్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఆనందంలో పాలు పంచుకున్నాము. జై శ్రీకృష్ణదేవరాయ, జై జై శ్రీకృష్ణదేవరాయ.